హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్మోస్ట్ గుడ్ నైట్ అయింది. ఎందుకంటే 9 o'clock టైము. సో మొత్తం కవర్ చేసుకొని నెక్స్ట్ డే కోసం వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి స్టార్ట్ అవుతున్నా. ఈ గ్యాప్లో ఒక చిన్న షార్ట్ లాగా అయితే తీస్తున్నాను అనమాట. డే అంతా చాలా వేడిగా ఉంది. నైట్ వచ్చేపాటికి చాలా చలి, కింద కూర్చోవాలనిపించట్లేదు. అందుకే పైన బెడ్ మీద కూర్చొని పెట్టాను అనమాట నా సంతా. అండ్ ఇంకా కింద కూడా క్యూటీ యాన్యువల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, నెక్స్ట్ మంత్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటుంది. డిస్టర్బ్ కాకుండా చదువుకునేలాగా చూసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ మిల్కీ కూడా నేను విజిల్స్ కడిగేసి టబ్ కేసి పెట్టేసి వచ్చింటే నేను కూడా హెల్ప్ చేస్తానన్నా అని డ్రై క్లాత్తో తుడిచేసి స్టాండ్కి అయితే వేస్తున్నాను అనమాట. వీళ్ళు రోజు రోజుకి ఆడపిల్లలు పుట్టడం నాకు ఎంత అదృష్టమో అని గుర్తు చేస్తూనే ఉంటారు. ఇంకా నేనైతే ఇక్కడ మెటికాయలు కట్ చేసుకుంటూ కూర్చున్నాను. బేసికలీ నేను మెటికాయలు అని ఉంటాను. అలాగే ఇక్కడ బెంగళూరులో వాళ్ళు గోరికాయ అంటారు అండ్ గోరు చిక్కుడుకాయ అంటారు. ఈ 3 పేర్లు కాకుండా ఇంకొక వేరే పేర్స్ ఏమన్నా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, తెలుసుకుందాం అనుకుంటున్నా. సో ఇవైతే అనుకోకుండా 1 kg తెచ్చేసాను. చిన్న చిన్న చాలా మిక్స్ అయిపోయాయి. చాలా ఇబ్బందిగా ఉంది కట్ చేసుకోవడం. సో ఇంకా బెడ్ మీద కూర్చొని ఆల్మోస్ట్ 1/2 గంట పట్టింది అనమాట. ఇవన్నీ నేను ఫస్ట్ అటు ఇటు కొమ్మలు విరిచేసి ఒక ప్లేట్ కేసేసి పెట్టేసుకున్నా. ఇంత శుభ్రంగా చేసేపాటికి 1/2 గంట పైన పట్టింది. మార్నింగ్ మా ఇంట్లో గోరు చిక్కుడుకాయ కర్రీ విత్ రైస్, అందుకే ఫ్రైడే నైట్ కట్ చేసుకుంటున్నా. ఇవి మామూలుగానే లేట్ అవుతుంది, అందులో ఈ పిల్ల ఇంకా లేట్ అని నన్ను ఇబ్బంది పెడతాను. అందుకే ఇట్లా కట్ చేస్తాను అంతే. సో ఇంక ఇక్కడ నెక్స్ట్ సాటర్డే మార్నింగ్ అనమాట. ఆల్మోస్ట్ ఆల్రెడీ మెటికాయల కారంకి అయితే రెడీ చేసుకుంటున్నాను. నేను చేస్తున్న ప్రాసెస్ ఇక్కడ కనపడుతున్న లుక్ వైజ్ మీకు నచ్చింటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో ఫుల్గా అప్లోడ్ చేస్తాను కుకింగ్ లాగా. అండ్ ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసేసి ఆల్మోస్ట్ హెడ్ బాత్ చేసి పూజకు కూడా రెడీ చేసేసి పూజ చేశాను అనమాట. బేసికలీ ఏంటంటే లాస్ట్ సండే శివరాత్రి ఉండడం వల్ల చక్కగా చేసుకున్నాం కదా. ఈ వీక్ అవే పనుకొని ఉంటే అవే అడ్జస్ట్ చేసి పెట్టేసుకున్నాను. క్యూటీని కూడా లేపితే అది లెగట్లేదు, నిద్ర వస్తుందమ్మా అనుకుంటూ. ఇంకెందుకు డిస్టర్బ్ చేయడం పాపం అని చెప్పేసి నేను ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసేసి సాటర్డే మార్నింగ్ పూజ చేసి టిఫిన్ తింటున్నాను. వచ్చేసింది